ఈరోజు మన అంశం ఏంటంటే తండ్రి ప్రేమ. చూడండి, ప్రేమకి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందని ప్రపంచమంతా ఆలోచిస్తున్నారు. ప్రేమకి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుంది, ప్రేమకి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుంది అంటే బైబిల్లో ఉంది. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ప్రేమకి ఒక రూపం ఇస్తే ఆ రూపము ఎవరిని పోలి ఉంటుంది అంటే బైబిల్లో స్పష్టంగా రాయబడు. ప్రపంచమంతా ప్రేమకు రూపం ఇస్తే ఎలా ఉంటుంది, ఏనుగులాగా ఉంటుందా, కోతిలాగా ఉంటుందా, లేకుంటే ఏదైనా ఒక కొండలాగా ఉంటుందా, ఒక సముద్రంలాగా ఉంటుందా, లేకుంటే ఆహ్లాదకరమైన పొలములా ఉంటుందా, ఆ పచ్చని గడ్డి వాళ్ళే ఉంటుందా, ప్రేమకు రూపం ఇస్తే ఎలా ఉంటుందని రకరకాలుగా ప్రపంచంలో అందరూ ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో దానికి జవాబు ఉంది. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుని రూపమే ప్రేమ. జనాలకి ఎతకాల్సిన అవసరం లేదు. ప్రేమకు రూపం ఇస్తే ఎలా ఉంటుంది అని ప్రజలు ఎతకాల్సిన అవసరం లేదు. దేవుడు, ఆయన రూపం ప్రేమ. ప్రేమలో ఎంత ఎత్తుంది, ఎంత లోతుంది, ఎంత పొడుగుంది, ఎంత వెడల్పు ఉంది, అన్నీ కూడా దేవునిలో మనం పొందుకుంటాం. అందుకని ప్రేమకు ఒక రూపం ఇస్తే అదే దేవుడు. చాలామంది మంచి పనులు చేసినప్పుడు ఆ మంచి పనులు చేసిన ఆయన్ని, లేకుంటే ఆ మంచి పనులు చేసిన ఆమెని ఏమంటారంటే దేవుడు లాంటాడండి, దేవుడు లాంటి ఆమె. ఆ సమయంలో దేవుళ్ళలాగా వచ్చి నన్ను ఆదుకుందండి, దేవుళ్ళలాగా వచ్చి నన్ను ఆదుకుంది. మోషేని ఐగుప్తీయులకి దేవుడు ఎలా పెట్టాడు, దేవుళ్ళలా పెట్టాడు. అక్కడున్న ప్రజలందరూ అమ్మో ఈయన దేవుడే అన్నట్టుగా చూశారు. మనల్ని కూడా దేవుడు లోకానికి వెలుగుగా ఉప్పుగా చేశాడు. అంటే లోకం మనలో ఎవరిని చూడాలనేది దేవుని ఆశ. మనల్ని చూడాలి దేవుడు, మనలో లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మనలో దేవుణ్ణి చూడాలి, అది ఆయన ఆశ. అందుకే దేవుడు చూడండి, ఇక్కడ ఆదికాండంలో మనం చూస్తాం, ఆదికాండం 1వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూస్తే, దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, చూడండి దేవుడు పురుగులు, పక్షులు, జంతువులు అన్నీ చేశాడు. అది మంచిదని దేవుడు చూశాడు. చూసారా, దేవుడు జంతువులను చేసినప్పుడు, పక్షులను చేసినప్పుడు, పశువులను చేసినప్పుడు, పురుగులను చేసినప్పుడు రకరకాలుగా చేశాడు. పురుగులు, ప్రాకేవి, జంతువులు, పక్షులు, ఎగిరేవి, ఇలాగా అన్నీ చేశాడు. కానీ మానవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం జంతువులాగో, పక్షిలాగో, పురుగులాగో చేయలే. ఆయన స్వరూపంలో చేశాడు. ఎవరి స్వరూపంలో చేశాడు? దేవుని స్వరూపం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవుని స్వరూపం ఏంటి? ప్రేమ. ఇప్పుడు మనం ఏ స్వరూపం? ప్రేమ స్వరూపం. అంటే ఇప్పుడు మనలో ప్రేమ ఉందా? కొంతమందికి కోపం ఎక్కడుంటుంది చెప్పండి, చెప్పరేంటి? కొంతమందికి కోపం ఎక్కడుంటుంది? ముక్కు మీద ఉంటుందంట. ఎప్పుడైనా చూసారా ముక్కు మీద కోపం? అందుకే కోపం వచ్చినప్పుడు అద్దం చూసుకోమంటారు. అద్దం చూసుకోండి కోపం వచ్చినప్పుడు, లేకుంటే ఎవరైనా కోపపడుతున్నప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి? అద్దము చూపించాలి. ఈ మాట గుర్తు చేసుకోవాలి. మనం ఏం గుర్తు చేసుకోవాలి? దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనల్ని కూడా ఆయన స్వరూపములో చేశాడు. చాలామందికి ఈ వాక్యం తెలుసు, కానీ దీన్ని కంపేర్ చేసుకోవడం తెలియదు. దేవుడు మనల్ని ప్రేమ రూపములో చేశాడు కాబట్టి మనం ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ప్రేమ చూపించాలంటే ముందు, దానికంటే ముందు ఏముండాలి? క్షమించే మనసు ఉండాలి. నీ భర్తను ప్రేమించు, నీ భర్తను క్షమించు. నీ భార్యను క్షమించు, నీ భార్యను ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, వారిని కూడా క్షమించు. ఈ చేయి తప్పు చేసిందని ఈ చేయి నరికేసుకుంటామా? చెప్పండి. ఈ చేయి తప్పు చేసిందని, లేకుంటే ఈ కాలు తప్పు చేసిందని కాలు నరికేసుకుంటామా? నరికేసుకోం కదా. అలాగే పొరుగు వారి విషయంలో కూడా. మొన్నెవరో దొంగతనం చేశారని మనుషులందరూ కొట్టి చంపేశారు ఆ మనిషిని. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కొట్టి చంపేస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంది? దేవుడు అందుకే కొట్టి చంపడానికి యేసయ్య దగ్గరికి మనుషులందరూ ఒక ఆమెను తీసుకొస్తే అప్పుడు యేసయ్య అన్నాడు, మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా మొదట రాయి వేయండి అన్నాడా లేదా? అంటే మీలో
దూలం పెట్టుకొని ఎదుటోళ్ళ కంట్లో నలుసు తీయాలనుకుంటే అది తప్పు కదా. మీలో తప్పు లేదా? మీలో పాపం లేదా? ఎప్పుడు ఎదుటోళ్ళల్లో తప్పులెంచడమే మన పని. ఎప్పుడు వాళ్ళెట్టా వీళ్ళెట్టా, పాస్టర్ గారట్టా పాస్టర్ అమ్మగారట్టా, వాళ్ళట్టా వీళ్ళెట్టా, వాళ్ళు ప్రేమించరు వీళ్ళు. మరి నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు అందరిని ప్రేమిస్తున్నావా? బైబిల్ ఏం చెప్తుంది? ఎదుటోళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఆశిస్తే ఫస్ట్ అది నువ్వు చేసి చూపించు అన్నాడా లేదా? కాబట్టి ఆ ప్రేమ నువ్వు చూపించవచ్చు కదా. వాళ్ళు చూపించట్లే, నువ్వు చూపిస్తే వాళ్ళు మారుతారు కదా. వాళ్ళు రాతి హృదయమైనా నువ్వు ప్రేమ చూపిస్తే వాళ్ళు మారుతారు కదా. నువ్వెందుకు మరి అందుబాటులో ఉండట్లే? వాళ్ళు చూపించట్లే ప్రేమను, నువ్వు కూడా చూపించట్లే. అందువల్ల దేవునికి నీకు మధ్యలో ఏమొచ్చేస్తుంది? గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి దేవుడు అన్నాడు, నిజంగా నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే, వేరు వల్ల వాక్యానుసారంగా జీవించకపోతే నువ్వు వాక్యానుసారమైన జీవితం వాళ్ళకి చూపించు. అంతేగాని వాళ్ళల్లో ఉన్న తప్పులు పట్టడం కాదు. వాళ్ళల్లో వీళ్ళల్లో తప్పులు పడుతూ కూర్చుంటే రేపు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి తండ్రి ప్రేమ ఏంటంటే అందరిలో ఒక ఆయన పద్యం కూడా రాశాడు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు. కాబట్టి ఎప్పుడు ఒకళ్ళలో తప్పులెంచడం కాదు, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా మనల్ని మనం చూసుకోమన్నాడు దేవుడు. మన కంట్లో ఉన్న దూలం తీసుకోకుండా ఎదుటోళ్ళ కంట్లో ఉన్న నలుసు తీయడం ఎందుకు? కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డ అయితే, దేవుని కుమారుడైతే, దేవుని కుమార్తె అయితే ఎప్పుడు ఒకళ్ళ గురించి ఆలోచించడం కాదు. ఒకళ్ళల్లో వాళ్ళల్లో ఈ తప్పు ఉంది, వీళ్ళల్లో ఈ తప్పు ఉంది, వాళ్ళు నన్ను ప్రేమించట్లా, వీళ్ళు నన్ను ప్రేమించట్లా అని ఎప్పుడు అలా అనుకోవడం కాదు. కొంతమంది స్టేటస్ కూడా పెట్టుకుంటారు, నన్ను ఎవరు ప్రేమించట్లని ఏడుపు మొహం ఆడు పెట్టి. ఇంకా జుట్టు ఎరగబోసే స్టేటస్ లేవు కాబట్టి పెట్టుకోవట్లే. ఎప్పుడు ఏడుపు మొహం ఆడు పెట్టి నన్ను ఎవరు ప్రేమించట్లే, నన్ను ఎవరు ప్రేమించట్లే అంటే ఆ స్టేటస్ చూసి నిన్ను అందరు ప్రేమించేస్తారా? టెక్నాలజీని ఉపయోగించుకోవడం కాదు, నీ ముందు దేవుడు నీకు ఇచ్చిన టెక్నాలజీ ఈ బాడీ, దీనిలో ఉన్న హృదయం దేవుడిచ్చిన టెక్నాలజీ, స్పందించే హృదయం మనకుంది. వాక్యానుసారంగా జీవించమంటున్నాడు దేవుడు. వాక్యాన్ని నీ హృదయంలో వేసుకో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. అది ఎవరినో మోసం చేయదు, అది నిన్నే మోసం చేస్తుంది. నీ హృదయం, నీ హృదయం ఎప్పుడు కూడా నిన్ను వేరే వాళ్ళ మీద ప్రేమ లేకుండా చేస్తుంది. నీ హృదయం ఎప్పుడు కూడా వేరే వాళ్ళలో తప్పులెంచుతూ ఉంటుంది. నీ హృదయం ఎవరి హృదయం అంటే నా హృదయమే. నా హృదయం చాలా మంచిది కాదు, అది నా హృదయం చాలా డేంజర్. అది ఎప్పుడు కూడా వేరే వాళ్ళలో తప్పులు చూస్తూ ఉంటుంది నా హృదయం. అందుకే నేను ఆ హృదయంలో వాక్యాన్ని వేసుకుంటున్నా. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మనము ప్రేమస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి దేవుడు, ఆయన రూపంలో నన్ను చేశాడు, కాబట్టి నేను కూడా ఇతరులకు ప్రేమ చూపించాలి అని ఆ వాక్యాన్ని నా హృదయంలో వేసుకొని, వాళ్ళు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, వాళ్ళు నన్ను తిడుతున్నారని తెలిసినా, వేరే వాళ్ళు వచ్చి అయ్యా పాస్టర్ గారు నిన్ను వాళ్ళు తిట్టారని చెప్పినా, నేను మాత్రం వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి. వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి వాళ్ళు నా గురించి చెడుగా చెప్పినా నేను వాళ్ళ గురించి ఏం చెప్పాలి? మంచిగా చెప్తాను. ఈ విధంగా మనం జీవించి చూస్తే మన జీవితంలో అనారోగ్యాలు రావు. ఎప్పుడు దిగులు పడేవాళ్ళు, ఎప్పుడు ఏడుస్తున్న వాళ్ళు, ఎప్పుడు బాధపడే వాళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు సంతోషంగా ఉన్న వానికి రోగాలు రావు. పెద్దవాళ్ళు కూడా అంటారు, సంతోషమే సగం బలం అంట. కాబట్టి ఎప్పుడు కూడా ఆ భర్త గురించి ఏడుపు మొహం పెట్టుకొని, ఆ భార్య గురించి, లేకుండా ఆ పిల్లల గురించి, లేకుండా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎప్పుడు ఆ ఏడుస్తూ దిగులు పడుతూ బాధపడుతూ ఉండే కంటే వాక్యాన్ని హృదయంలో వేసుకొని ఎప్పుడు సంతోషంగా ఉంటే, కొంతమంది ఆ దిగులు పడుతూ ఆ బాధపడుతూ కొంతమంది మనుషుల మీద ఆయాసం పెట్టుకొని అన్నం కూడా తినరండి. అన్నం కూడా తినరు, తినబుద్ధి కావట్లేదు వాళ్ళు చేసిన మోసానికి అంటుంటారు ఏదో పెద్ద డైలాగులు. దేవుడు చెప్తున్నాడు, నీ చింత యావత్తు దేవుని మీద వేసి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును, దుఃఖ హృదయునికి చెప్పండి. దేవుడు ఏమన్నాడు? సంతోష హృదయునికి ఏం కలుగుతుందంట? నిత్యము విందు భోజనాలేనంట. నువ్వు పచ్చడి తిన్నా విందులాగే ఉంటుంది సంతోషంగా ఉన్నాడికి. శోధనలో కృంగిపోతే వాడు ఎలా ఉంటాడు? చేతగాని విశ్వాసి అంటే అవిశ్వాసి. అవిశ్వాసి అంటే అర్థమైంది, వాళ్ళలో వాక్యము లేదని అర్థం. హృదయంలో ఏం లేదు? వాక్యం లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన మనల్ని ఆయన రూపంలో చేశాడు. పక్షుల్ని పక్షుల్లాగా, జంతువుల్ని జంతువుల్లాగా, పురుగుల్ని పురుగుల్లాగా చేశాడు. కానీ మానవుణ్ణి మాత్రం ఆయన రూపంలో చేశాడు. ఆయన రూపము ప్రేమ. ఆ ప్రేమలో క్షమించే గుణం ఉంది. నీలో కూడా క్షమించే గుణం ఉండాలి, ఆ ప్రేమించే గుణం ఉండాలి. అది తండ్రి ప్రేమ అంటే. తండ్రి ప్రేమలో ఉన్న గొప్పతనం అది. చూడండి, ఎవరి కోసం ఈ ప్రేమ? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము
చాలామంది నా భర్తనే నేను ప్రేమిస్తానండి, నా భార్యనే ప్రేమిస్తాను, నా పిల్లల్ని ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని నేను ప్రేమించుకుంటాను, ఇక ఎవరిని ప్రేమించను అంటే దేవుని వాక్యం అలా చెప్పట్లే. ప్రేమించడం అంటే శరీర సంబంధమైన రిలేషన్ కాదు. ప్రేమించడం అంటే అది దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటున్నాడు. అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకంలో ఉన్న పలానా కులం వాళ్ళని ప్రేమించాడు, పలానా మతం వాళ్ళని ప్రేమించాడు, పలానా జాతి పలానా రాష్ట్రం వాళ్ళని, ఆ తమిళనాడు వాళ్ళని ప్రేమించాడు, లేకుంటే ఆ ఆంధ్ర వాళ్ళని ప్రేమించాడు, లేకుంటే ఆ హిందీ మాట్లాడే వాళ్ళని ప్రేమించాడు అని లేదు. బైబిల్లో ఉందా? పలానా కులం వాళ్ళకే దేవుడు, ఆయన పలానా మతం వాళ్ళకే దేవుడు అని లేదు. దేవుడికి కులము మతం ఉండదు. సృష్టికర్త ఆయన భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు. ఆయనకి ఒక కులాలు మతాలు ఎవరు పెట్టుకున్నారండి? దేవుడు సృష్టిలో సృష్టించినప్పుడు కులాలు మతాలు లేవు అని బైబిల్లో రాయబడి ఉంది. మధ్యలో వచ్చాయి. అవి ఎవరు పెట్టారంటే మనుషులు పెట్టారు. అగ్ర కులస్తులు ఏం చేశారంటే కులాలు మతాలు పెట్టారు. ఆ రోజుల్లో వాళ్ళు పెట్టేటప్పుడు ఒకళ్ళు తలకాయలో నుంచి వచ్చారు, ఒకళ్ళు పొట్టలో నుంచి వచ్చారు, ఒకళ్ళు కాళ్ళలో నుంచి వచ్చారు, ఒకళ్ళు కొండలో నుంచి వచ్చారు, రకరకాలుగా పెట్టారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. అసలు కులాలు మతాలు అనేవి దేవుడు పెట్టలే. కాబట్టి దేవునికి కులం లేదు, మతం లేదు, అందరూ ఒకటే. దేవుడు అందుకే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. అయితే చూడండి ఇక్కడ, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. లోకంలో ఉన్న ప్రజలు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగక ఈ లోక దేవత వారికి గుడ్డితనం కలిగించినందుకు వాడు తవుడుతూ ఏదైనా చెట్టు కనపడితే చెట్టు దేవుడని, ఆ తవుడులాట్లో ఈ లోక దేవత వారికి గుడ్డితనం కలిగించినందున ఆ తవుడులాట్లో ఏదైనా పాము దొరికితే పాము దేవుడని, లేకుంటే ఏదైనా ఒక రాయి దొరికితే రాయి దేవుడని, ఆ తవుడులాట్లో ఏది దొరికితే అది దేవుడు అనేసారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి మనోనేత్రాలు తెరుస్తున్నాడు. దేవుడు మనోనేత్రాలు తెరుస్తున్నాడు వాక్యం అనే వెలుగులో. చూడండి, సౌలు ఆయన నేత్రాలు పొరలు కమ్మినప్పుడు, ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో ఉన్న పొరలు ఏమైపోయినాయి? రాలిపోయినాయి. ఆ వాక్యం అనే వెలుగు మనం ఏం చేయాలి? లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలి. ఆ పొరలు ఉన్న వారికి ఆ పొరలు రాలిపోయేటట్టుగా వాక్యాన్ని మనం ప్రకటించాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అయితే ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవునికి అద్వితీయ కుమార్ నామందు ఉంచలేదు కాబట్టి వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. దుష్కార్యము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును, అది తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఎవరైనా చర్చికి రావట్లేదంటే దాని అర్థం ఇదే. ఎవరైనా చర్చికి దూరం అవుతున్నారంటే దాని అర్థం ఇదే. సేవకులకి దూరం అవుతున్నారంటే దాని అర్థము ఇదే. వారి క్రియలు చెడ్డవు కాబట్టి ఆ అబ్బాయి చర్చికి రాలే, వారి క్రియలు చెడ్డవు కాబట్టి ఆ అమ్మాయి చర్చికి రాలే. ఆ బ్రదర్ ఎందుకు రాలేదండి, ఆ సిస్టర్ ఎందుకు రాలేదండి అంటే వాళ్ళ క్రియలు చెడ్డవు కాబట్టి. ఈరోజు మీ ఫ్యామిలీలో ఎవరైనా చర్చికి రాలేదా? ఒకసారి చూసుకోండి. ఎందుకు రాలే అంటే వారిలో దేవునికి ఇష్టమైన క్రియలు లేవు. దేవుని వాక్యం చెప్తుంది, వారు క్రియలు చెడ్డవు కాబట్టి వారు వెలుగు దగ్గరికి రారు. వెలుగులోకి వస్తే వారి క్రియలు కనపడతాయి. వారిలో చీకటి క్రియలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీ కుటుంబాల్లో చర్చికి రావట్లేదంటే వారిలో దేవునికి ఇష్టం లేని పనులు వారు చేస్తున్నారని అర్థం. అది గుర్తించండి. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము. దేవుడు చెప్తున్నాడు మనం ఏం చేయాలి. మన క్రియలు చెడ్డవిగా లేకుండా ఉండాలంటే, లేకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చర్చికి రావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరేం చేయకూడదు? ప్రేమించకుడి. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమించకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూసారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. ఆ ప్రేమ మనిషిలో లేకుండా పోవడానికి కారణం ఏందయ్యా అంటే వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోక స్నేహం దేవునితో
వైరం, లోక స్నేహం దేవునితో వైరం అని బైబిల్లో రాయబడి ఉంది. ఆదాము అవ్వ దేవుడు చెప్పిన మాట వినక మరణం తెచ్చుకున్నారు. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట వినక మరణం తెచ్చుకున్నారు. ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు, నీలో ప్రేమ లేకుండా పోవడానికి కారణం ఏందయ్యా అంటే, నువ్వు లోకాన్ని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ప్రేమ నీలో ఉండాలంటే నువ్వేం ప్రేమించకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు. ఈరోజు చర్చికి రాని వాళ్ళు కొంతమంది లోకాన్ని ప్రేమించి పనికి వెళ్ళాలండి, పనికి ఒక 500 వస్తాయి. కొంతమంది చర్చికి రాకుండా డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పారు, పాస్టర్ గారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చున్నాం, వాళ్ళు డబ్బులు ఇస్తారేమోనని చర్చి మానుకొని వెళ్ళామండి. ఆదివారం చర్చి మానుకొని వెళ్ళాము. ఎంత ఇస్తారయ్యా అంటే 500 ఇస్తారంట. 500 కోసం పొద్దున్నే సాయంత్రం దాకా పని లేకుండా కూర్చున్నాడు. అదే పగల పని అంతా చేసి ఉంటే ఇంకొక 500 వచ్చాయి. ఓన్లీ డబ్బుల కోసం వెళ్ళి 500 కోసం కూర్చుంటే పొద్దున్నే సాయంత్రం దాకా 500 ఇచ్చి ఆయన రాలేదంట. పక్కన ఆయన ఇంకొంచెంసేపు ఉండి వస్తాడు, ఇంకొంచెంసేపు వస్తున్నాడు అంటే పొద్దున్నే సాయంత్రం దాకా ఉన్నాడంట, రాలేదంట. అదే చర్చకు వచ్చింటే ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నీ కూలి పని కోసం, కూలి జీతం కోసం, నీ ఉద్యోగం కోసం, నువ్వు వ్యాపారం కోసం నువ్వు దేవుని సన్నిధి ఎగ్గొడితే అసలు నువ్వు బ్రతికున్నావంటే కారణం ఎవరు? ఆయనే. మరి ఆయన నీలో ఉన్న ఊపిరి తీసేస్తే అప్పుడు పరిస్థితి ఏంది? ఈ బిడ్డ నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎందుకు ఈ చెట్టు ఇక్కడ తీసేయండి అని ఆయన చెట్టే తీసేస్తే, మనలో ఉన్న ప్రాణమే తీసేస్తే మన పరిస్థితి ఏంది? కాబట్టి మన ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా చర్చికి రాని వాళ్ళు ఉంటే ఈ మాట వాళ్ళకు గుర్తు చేయండి. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే కారణం ఆయనేరా. అమ్మా, నువ్వు బ్రతుకున్నావంటే కారణం ఆయనే. అట్లాంటిది నువ్వు ఆయన సన్నిధికి రావా? చూడండి, దేవుడు చెప్తున్నాడు, నిజముగా ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండకపోవడానికి కారణం వీరి లోపలికి లోకం వచ్చేసింది. ఈ మనిషిలో లోకం ఉంది. లోకంలో ఉన్నదేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవి లోక సంబంధమైనవే. ఇవి లోకంలో నుండి వచ్చినాయి, కానీ తండ్రి దగ్గర నుంచి రాలే. అయితే 17 వచనంలో అంటాడు, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడు. దేవుని చిత్తాన్ని చేసేవాడు ఎప్పటికీ జీవించుంటాడు. దేవుడు అంటాడు, నా మాట విని దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. కాబట్టి మనం ఎలా చేయాలి? ఆయన మాట వినాలి, దాని ప్రకారం మనం ఏం చేయాలి? జీవించాలి. అప్పుడు మరణంలో నుండి జీవంలోనికి దాటుతాం. చచ్చిపోయిన ధనవంతుడు ఏమంటున్నాడు? అయ్యా, లాజర్ను పంపించు. అబ్రహాం ఏమంటున్నాడు? కుమారుడా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మధ్యలో ఏముంది? దాటలేనటువంటి అగాధం ఉంది. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనలో ప్రాణం ఉండగానే మన జీవితం మార్చుకోవాలి. ఇంకా మన ఫ్యామిలీలో ఎవరైనా మార్పు లేని వారు ఉంటే చెప్పండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చచ్చిపోయినాక ఏ రోజు చనిపోతావో నీకు తెలియదు. కాబట్టి మారాల్సిన సమయం ఇదే. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇక దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చూడండి, మూడవదిగా ఎవరిని ప్రేమించాలి? మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, శాస్త్రులు అది. కాబట్టి ఎవరిని ప్రేమించాలంటే ఫస్ట్ మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో. దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలి? ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఫస్ట్ పూర్ణ హృదయముతో, మన హృదయం అంతటితో, పూర్ణ ఆత్మతో, నీ ఆత్మ అంతటితో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నిన్ను పొరుగువారిని. ఇది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ఏం చేయాలి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? నేను అనే స్వార్థం మనలో ఉంటుంది. మనిషి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నేను, నా కుటుంబం. కాకి పిల్ల
చెప్పండి. కాకి పిల్ల పావురానికి ముద్ద కాదు, కాకి పిల్ల కాకికే ముద్దు. మన బిడ్డల్ని మనం ప్రేమించినట్టే, మనల్ని మనం ప్రేమించినట్టే దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించాడు, ఆయన అందరికీ ప్రభు. కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమించాలి. దేవుడు అదే చెప్తున్నాడు, ఆయన్ని ప్రేమించాలి. ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి. రెండోదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అంతేగాని గీత గీసుకొని నేను నా కుటుంబమే, ఇంకా నాతో ఎవరికీ సంబంధం లేదు. ఒక ఆమె అట్లాగే అంటే నేను చెప్పాను, నువ్వు రావద్దు చర్చికి అని చెప్పాను. నీలాంటి వాళ్ళు చర్చికే రావద్దు, అసలు వేస్ట్. వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటానంటే రా చర్చికి, లేకపోతే రావద్దు అని చెప్పేశాను. ఆమె మానేసింది చర్చి. అవసరంలే అలాంటి వాళ్ళు చర్చిలో. నేను ఎవరిని ప్రేమించనండి అంటుంది ఆమె, నాకెవరితో సంబంధం లేదు. అలా ఉంటే వేస్ట్, చర్చికి రావడమే వేస్ట్. దేవుడు అన్నాడు యెషయా గ్రంథంలో, అసలు నిన్ను చర్చికి రమ్మన్నవాడు ఎవడు అన్నాడు. వాక్యానుసారంగా జీవించకపోతే నీ చర్చికి రావడం ఎందుకు? అది కాబట్టి వాక్యం ఆధారం చేసుకునే మేము మాట్లాడతాం, వాక్యం ఆధారం లేకుండా మేము మాట్లాడం. చూడండి, ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. చూసారా, దేమా అనే వ్యక్తి లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించిన వ్యక్తి దైవజనుడిని ప్రేమించడము, దైవజనుడితో స్నేహం చేయడము అతనికి ఇష్టం లేదు. మన సంఘంలో కూడా చూస్తుంటాం, బయట సంఘాల్లో కూడా చూస్తుంటాం. ఎవరైనా సరే దేవునికి, సేవకుడికి, సంఘానికి దూరం అవుతున్నారంటే కారణం వీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది లోకంలో. అందుకనే ఈ దేమా ఈ లోకాన్ని ప్రేమించి దేవుని సేవకుడిని విడిచి వెళ్ళిపోయాడు, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయాడు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు. ఎవరైనా దేవునితో, సేవకులతో, సంఘముతో మంచి సంబంధం లేదంటే అర్థం వారు లోకంలో స్నేహం చేస్తున్నారని అర్థం. ఈ లోక స్నేహము ఏం చేస్తుందంటే సేవకునికి, సంఘానికి, దేవునికి, మనిషిని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. వీళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు, సేవకుని ప్రేమించలేరు. పౌలు దేమాను ఎంతో ప్రేమించాడు, కానీ దేమా ఈ లోకాన్ని ప్రేమించి పౌలుని విడిచి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఇంకా మనం చూస్తే తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, కొంతమంది దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు అంటాడు. చూడండి, దేవుని కంటే సుఖాన్ని అంటే ఇప్పుడు ఆదివారం ఆరాధన సమయం, ఈ టైంలో నిద్రపోవచ్చుగా, ఈ టైంలో నిద్రపోవచ్చుగా, లైవ్ వస్తుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు లైవ్. అంటే చాలామంది ఆదివారం ఆరాధనకి రావడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకయ్యా అంటే ఈ టైంలో మంచిగా చికెన్ షాప్లో ఉండొచ్చు, మటన్ షాప్లో ఉండొచ్చు, ఆదివారం ఒక్కరోజు సెలవిస్తారు. ఈ ఒక్కరోజు కూడా ఏంటి మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చోవాలి, నేను కింద కూర్చోలేను, చైర్లో కూర్చుంటే నన్ను పెద్ద విఐపి లాగా చూస్తారు, అవన్నీ ఎందుకు? ఈ సాకులు మళ్ళీ ఇదొక సాకు అంతే. నువ్వు చైర్లో కూర్చున్న ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు, కింద కూర్చున్న ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు, నువ్వు బయట కూర్చొని కాళ్ళు సాపుకొని కూర్చున్న ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఒక సాకు చెప్పి మందిరానికి నేను రానండి అంటే అమ్మ కూడా సరేలే కూతురా నువ్వు ఇంట్లో ఉండు, మందిరానికి నేను రాను డాడీ అంటే సరే కొడుక ఇంట్లో ఉండు అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. భర్త నేను ఇంటి యజమాని, నేను ఎందుకు రావాలా ప్రార్థనకి, నేను చికెన్, మటను, చేపలు, ఇంకా ఆ మాంసం ఈ మాంసం అన్నీ తెచ్చి పెడతాను, అది వండి పెట్టేసి నువ్వు చర్చికి వెళ్ళు. ఓకే అండి, అన్నీ వండి పెడతాను, నేను వచ్చేసరికి అన్నీ శుభ్రంగా తినేసి పొనుకో అని చెప్పి ఆ భార్య ఏం చేస్తుంది? అన్నీ వండి పెట్టేసి వచ్చేస్తుంది. ఇక ఆయన శుభ్రంగా తిని అది అరక్క గుండె చచ్చిపోయి ఉంటాడు ఇంటికి వెళ్ళేసరికి. అప్పుడు పరిస్థితి ఏందంటే ఊపిరాడకుండా తిన్నాడు పాపం, ఊపిరాళ్ళే, తేపు వచ్చింది, తేపుతో పాటు ప్రాణం కూడా పోయింది, అయిపోయా. ఎందుకంటే ఆ మాంసం ఈ మాంసం ఈ మాంసం ఆ మాంసం అన్ని మాంసాలు ఒకేసారి తిన్నాడు ఆదివారం చర్చికి రాకుండా. ఆల్రెడీ ఇప్పటికే పొట్ట బైక్ను దంతుంది, బైక్లో కూర్చుంటే పాపం బైక్ ఆ పొద్దు ట్యాంక్ మీద అంతా ఈ పొట్టే ఉంటుంది. ఎందుకంటే ఆదివారం ఫుల్గా తినేసి చర్చికి రాక ఎందుకు చూస్తారు.
కూర్చోవడానికి కష్టం, లెగవడానికి కష్టం, పనుకోవడానికి కష్టం, బట్టలు వేసుకోవాలన్న కష్టం, అన్నిటికీ కష్టమే. ఎందుకంటే చర్చికి కూడా రాడు ఈ మనిషి. ఎప్పుడు చూసినా తినడం, సంపాదించుకోవాలా తినాలా, సంపాదించుకోవాలా తినాలా. ఎక్కువ తినేవాళ్ళు తక్కువ ఆయుష్ అంట. చూడండి. కాబట్టి జాగ్రత్త. ఎవరైనా మీ ఇళ్ళల్లో అలా ఉన్నారేమో, ఆదివారం ఆరాధనకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా తిండికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు తిండిపోతూ అయితే గొంతుకేం చేయాలి, కత్తి పెట్టుకో. ఆదివారం ఆరాధనకి ప్రాధాన్యత ఇవ్వు. ఆ రోజుల్లో పాత నిబంధనలో ఆదివారం ఆహారం కూర్చుకోవడానికి అవకాశం లేదు, శనివారమే కూర్చుకోవాలి. మిగతా రోజుల్లో అది పాసిపోయేది, కానీ ఆదివారం మాత్రం ఏమయ్యేది కాదు, పాసిపోయేది కాదు. ఆదివారం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా. ఆ రోజుల్లో వాళ్ళు పొయ్యి కూడా ముట్టించేవాళ్ళు కాదు. ఆ విధంగా ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఆదివారం ఎందుకు ఇచ్చాడు? ప్రపంచమంతా హాలిడే అంటే ఆదివారం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు హాలిడే ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆదివారం పార్కు, ఆదివారం బంధువుల ఇంటికి, ఆదివారం ఆ జంతువులు జూ పార్కుకి, ఆదివారమే పెట్టుకుంటారు ప్రోగ్రామ్స్ అన్నీ. ఆదివారం చర్చికి రారు. చూడండి, ఎక్కడో చాలా చోట్ల విమానాలు కూలిపోవడం కానీ, షిప్పులు మునిగిపోవడాలు కానీ, ఈ యాక్సిడెంట్లు కానీ ఎక్కువ ఆదివారం జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు చర్చికి రాకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆదివారం. కాబట్టి జాగ్రత్త. ఆదివారము చాలా ఇంపార్టెంట్. దేవుడు అంటున్నారు, వీరు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, వీరు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. కాబట్టి ఇట్టి వారికి నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉండు. ఇలాంటి వారితో నువ్వు స్నేహం చేయొద్దు. చేస్తే ఆదివారం చర్చికి వెళ్తున్నానంటే ఏం వెళ్తావు అక్క చర్చికి? ఆడ గోడ కూర్చొని నిద్రపోవడం తప్పితే నువ్వేం చేస్తావు అక్కడ? రాక్క నాతో పాటు జూ పార్క్కి వెళ్దాం. అక్కడ అడవి పంది ఉంటుంది, దున్నపోతు ఉంటుంది, కుక్క ఉంటుంది, పిల్లి ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్క జూ పార్కులో. తిరిగి 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 కాలు నొప్పులు వచ్చి ఒక చోట కూర్చొని మనం వండుకొని వెళ్ళినవి. పాపం ఈ అక్కకి ఏం తెలుసు? ఆ అక్కతో పాటు వెళ్తుంది. కూసేగాడిది వచ్చి చెడగొట్టినట్టుగా లోకంలో కొంతమంది అలా ఉన్నారు. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా. బైబిల్లో పరిసయ్యుల గురించి ఆ మాట చెప్పాడు యేసయ్య, మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీయరు అన్నాడు. సున్నం కొట్టిన సమాధులు పైకి బాగా కనపడతారు. ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, వారు పైకి భక్తి గలవారుగా కనపడతారు కానీ లోపల ఉన్న శక్తిని వాళ్ళు, అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. ఇంకా చెప్పాలంటే గలతీ పత్రికలో ఒక మాట అన్నాడు. 1వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, చూసారా, మనుషులను సంతోషపెట్టేవారు క్రీస్తుకి దాసులు కాలేరు. యేసయ్య కూడా ఈ మాట యోహాను సువార్తలో చెప్తాడు. చూడండి, 12వ అధ్యాయం 43వ వచనంలో, వారు దేవుని మెప్పు కంటే, చూసారా, దేవుని మెప్పు కంటే అంటే దేవుడు మనల్ని ఇష్టపడేది కావాలా, మనుషులు మనల్ని మెచ్చుకునేది కావాలా? ఆ బ్రదర్ వచ్చి, బ్రదర్ అబ్బా నీ అంత తోడు లీడర్ అంటే ఇక వాని కోసం ఆదివారం చర్చి కూడా మానేస్తాం. ఆ సిస్టర్ వచ్చి, అమ్మ నీ అంత టైం లేదంటే ఇక ఆమె కోసం చర్చి కూడా మానేస్తాం. అంటే నీకు ఆమె ఎక్కువైంది కానీ దేవుడు ఎక్కువ కాలే. చుట్టాలు వస్తారు, చుట్టాలు ఏ అన్నో తమ్ముడో లేకుంటే అక్కో చెల్లె వస్తారు, ఇక వాళ్ళ కోసం చర్చి మానేస్తారు. అంటే చర్చి మానేయడం అంటే వీళ్ళకి మంచి నీళ్ళు తాగినంత ఈజీ. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, మన ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు ఎందుకు రాలే చర్చికి? ఎందుకంటే అది వాక్యానుసారం కాదు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉండవు. మరి వాళ్ళు ఆశీర్వదించబడడం నీకు ఇష్టం లేదా? లేకుంటే నువ్వు వస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారని ఎక్కడైనా బైబిల్లో రాసి ఉందా? ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, మరి నీ వాళ్ళేరి? నీ ఇంట్లో ఎవరున్నారు ఇప్పుడు? నీ ఇంట్లో ఉన్న బంగారం ఎత్తుకెళ్తారని వాళ్ళు ఏమైనా కాపలా పెట్టొచ్చావా? నీ ఇంట్లో ఉన్న డబ్బులు ఏమైనా ఎత్తుకెళ్తారని ఏమైనా చర్చికి తాళం వేసి చర్చికి వెళ్తే మళ్ళీ దొంగలు వచ్చి ఏమైనా ఎత్తుకెళ్తారని అంత డబ్బు నీ ఇంట్లో ఏమైనా ఉందా? అలాంటి ఉద్దేశం ఉంటే అసలు అదంతా లేకుండా దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? అంటే దేవునికి నీకు మధ్యలో అది అడ్డుగా వస్తుందంటే దాన్ని దేవుడు తీసేస్తాడు. అది మనిషి అయినా అంతే, డబ్బు అయినా అంతే.
దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఏదొస్తుందో దాన్ని దేవుడు ఉంచడు, తీసేస్తాడు. మరి చూసుకో జాగ్రత్త. నువ్వు మనిషిని పెట్టుకున్నావా అడ్డము దేవునికి నీకు మధ్యలో, లేకుంటే డబ్బును పెట్టుకున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, అప్పుడు నీకు సమృద్ధి దేవుడిస్తాడు. అంతేగాని నువ్వు దేవుని కంటే ఎక్కువ ఏరే వాటిని ప్రేమిస్తూ ఉన్నావంటే మాత్రం అది ఎప్పటికీ నీకు దక్కనివ్వడు దేవుడు. అర్థమవుతుందా? అది దేవుడు చెప్పాడు బైబిల్లో. నాకంటే భార్యనైనా, భర్తనైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా మీరు కనుక ప్రేమించినట్లయితే మీరు నా శిష్యులు కానేర్రని ఉందా లేదా బైబిల్లో? ఎన్ని చోట్ల ఉంది సువార్తల్లో. దేవుడు ఎంత చెప్పినా చాలామంది వినరు. దేవుని కంటే ఎక్కువ ప్రేమించేస్తుంటారు బంధువుల్ని, రిలేషన్స్ని, వాళ్ళని, వీళ్ళని. దేవుడు అంటున్నాడు జాగ్రత్త, దేవుని కంటే ఎక్కువ వాళ్ళైతే దేవుడు వాళ్ళనే ఉంచడు భూమి మీద. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించద్దు. దేవుడు అదే చెప్తున్నాడు. అలా అయితే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు అని దేవుడు చెప్తున్నాడు. నాలుగోదిగా, మనం దేవుని ప్రేమలో స్థిరంగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, మనం దేవుని ప్రేమలో స్థిరంగా ఉండాలి, అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. అంటే దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో యేసయ్య చేసి చూపిస్తూ మనకు కూడా మాట రాశాడు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. సీక్రెట్ దేవుడు చెప్పాడు ఇక్కడ. సీక్రెట్ ఆయన ప్రేమలో మనం ఎప్పుడు నిలిచి ఉండాలంటే ఒకటే సీక్రెట్ యేసయ్య చేసి చూపించాడు. ఏంటది? ఆయన ఆజ్ఞను ఈయన శిరసావహించాడు. ఆయన ఏం చెప్పాడో అది ఈయన చేశాడు. ఈయన ఏం చేశాడో అది ఆయన చెప్పిందే చేశాడు. ఇప్పుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. మీరు కూడా నేను చెప్పినట్టు చేస్తే మీరు కూడా నా ప్రేమలో ఎప్పుడు నిలిచే ఉంటారు. ఎవ్వరు కూడా మిమ్మల్ని కదిలించలేరు. మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారంటే మిమ్మల్ని ఎవ్వరు వచ్చి కదిలించలేరు. పేతురు, సాతాను నిన్ను జల్లెల్లేసి జల్లించాలనుకుంది కానీ నేను పర్మిషను ఇవ్వలేదు. అర్థమవుతుందా? యోబు విషయంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కానీ పేతురు విషయంలో పర్మిషన్ ఇవ్వలే. యోబు అంటే అతను తట్టుకోగలడని తెలుసు. నీ విశ్వాసం ఎంత ఉందో అంత పరీక్షలే పెడతాడు దేవుడు నీకు, అంతకంటే ఎక్కువ పరీక్షలేం పెట్టాడు. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే దేవుడు యేసయ్య ఏ విధంగా తండ్రి ఆజ్ఞలు పాటించాడో మనం కూడా యేసయ్య చెప్పిన మాటలు అలా పాటించాలని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ కూడా నువ్వు సర్వే చేస్తే ఆ ప్రేమలన్నిటిల్లో కొన్ని ప్రేమలు ఎలా ఉన్నాయంటే ప్రాణం తీసే ప్రేమ. ఈ లోక ప్రేమ ఏంటంటే చెప్పండి. సంసోను బలాఢ్యుడు. సంసోన్ని చంపడం ఎవరి వల్ల కావట్లే. ఒకసారి 1000 మంది ఆయన మీదకి వస్తే ఆయన చేతికి అక్కడ ఏమి దొరకపోతే ఎప్పుడో చచ్చిపోయిన గాడిద ఎముక ఒకటి ఉండింది అక్కడ. ఆ ఎముకను తీసుకుని ఎంతమందిని చంపాడు? మీకు కూడా ఒక గాడిద ఎముకిస్తాము, ఎవరైనా 1000 మందిని చంపగలరా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అవతల 1000 మంది ఎండిపోయి ముసలి వాళ్ళు అయిపోయి కాళ్ళు చేతులు ఊడిపోయిన వాళ్ళు కాదు, బలాఢ్యులు వాళ్ళు. ఫిలిస్తీయుల బలాఢ్యులు అంటే వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఒక్కొక్కడు ఎంతో మందిని చంపగలరు. వాళ్ళల్లో 1000 మంది వాళ్ళల్లో ఒక్కొక్కడు ఎంతో మందిని చంపగలరు. అంత బలాఢ్యులు వాళ్ళు కదా. అంత బలాఢ్యుల్ని ఒక్కడు ఏదో ఎప్పుడో చచ్చిపోయిన ఎండిపోయిన ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడంటే ఈ రోజుల్లో ఏ మైక్ టైసన్ కానీ లేకపోతే ఏ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కానీ ఎవ్వరు చంపలేరు 1000 మందిని ఈ రోజుల్లో. అంత బలాఢ్యుడు సంసోను ఏ విధంగా చచ్చిపోయాడు? ఈ లోక ప్రేమ. ఏ ప్రేమ? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇది కలగలిపి సంసోను ఈ లోక ప్రేమకి మైమరిచిపోయి తన బల రహస్యము చెప్పేసి కళ్ళు ఓడబిరిగించుకొని ఏం చేశాడు? పశువుని, గాడిదని, దున్నపోతుని ఇట్లా పొడిసినట్టుగా చంట్రకోలు తీసుకొని సంసోన్ని ఏం చేస్తున్నారు? పొడుస్తున్నారు ఇట్లా. కారణం అదే సంసోను గనక ఈ లోక ప్రేమకు పడిపోకుండా ఉండుంటే సంసోను ముందు ఆ గుళ్ళో ఒక్కడుండేవాడు కాదు. ఒకవేళ ఉన్నా ఆ గుళ్ళో ఏదో ఒకటి అట్టని చొంబో గింబో తీసుకుని గంటో తీసుకొని ఏం చేసేవాడు? 1000 మంది కాదు 2000 మందినైనా చంపేవాడు. అంత బలం ఏమైపోయింది సంసోన్ దగ్గర?
ఈ లోక ప్రేమకు తనలో ఉన్న బలాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆ దేవుని ప్రేమలో ఉన్నటువంటి శక్తిని మనం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి ఏం చేస్తున్నాం చెప్పండి? పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడు మనలో ఆ ప్రేమ పోతుంది చెప్పండి? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు. ఈ లోకాన్ని ప్రేమించే వారిలో ఏముండదు? దేవుని ప్రేమ ఉండదు. సంసోను లోకాన్ని ప్రేమించాడు, తనలో ఉన్న ప్రేమను పోగొట్టుకున్నాడు, తనలో ఉన్న బలాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నిజమైన ప్రేమ తన వాళ్ళ కోసం ప్రాణం పెట్టే ప్రేమ. ఎవరు పెట్టారు మన కోసం ప్రాణం చెప్పండి? మీకోసం ఎవరైనా ఒక రక్తం ఇవ్వమంటే మొన్న ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా మా భార్యకి రక్తం కావాలి. మరి నువ్వు ఇయ్యొచ్చుగా. నాకు రక్తం అంటేనే భయం అండి, నేను ఈయనంటే. ఎప్పుడు రక్తం ఇవ్వలేదంట ఆయన. రక్తం ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా? ఇస్తే మంచిది. ఎంత ఉంది నీకు బ్లడ్ అంటే? చాలా ఉంది ఆయనకి పర్సంటేజ్, చాలా బ్లడ్ పర్సంటేజ్ ఉంది. నువ్వు ఇవ్వయా అంటే నేను ఎవరైనా ఇస్తే తీసుకెళ్తానంటే. నీ భార్యకి రక్తం కావాలంటే నువ్వు ఇవ్వచ్చు కదా, ఇద్దరిది మళ్ళీ ఒకటే గ్రూప్ అంట. కాబట్టి చాలామంది రక్తం ఇవ్వమంటే ఇవ్వరు. మనకి రక్తం ఇస్తే మంచిది ఆరోగ్యానికి అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. దేవుడు మన కోసం ఆయన ఒంట్లో ఉన్న రక్తం ఆఖరి బొట్టు వరకు ఇచ్చాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది తండ్రి ప్రేమ అంటే. మనల్ని నరకము నుండి తప్పించడానికి యెహోవా దేవునికి యేసయ్యని సిలువలో నలగొట్టడం ఏమైందంట? ఇష్టమాయనని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే మనల్ని నరకము నుండి తప్పించడానికి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి సిలువలో నలగొట్టడం యెహోవాకు ఇష్టమాయను. అంటే మనల్ని ఆయన కుమారుడి కంటే ఎక్కువ ప్రేమించాడు. చెప్పండి, ఆయన కుమారుడి కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మరి మనం ఏం చేయాలి? మన కుమారుల కంటే, మన కుమార్తెల కంటే, మన మనవడు మనవరాల కంటే, మన భర్త కంటే, భార్య కంటే, అందరికంటే ఎక్కువ మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఆయనకి ఎప్పుడు కూడా సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. ఉంటుందా? మనకి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుగా, మనకి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఆయనకు ఉండదు. నువ్వు ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా, సిగ్నల్ అందని ప్రదేశాలకు వెళ్ళినా, గూగుల్ మ్యాప్కి అందని ప్రదేశాలకు వెళ్ళినా ఆయనతో మనకి సిగ్నల్ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద కానీ 3 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్లో భక్తుడు రాస్తాడు, నేను ఆకాశానికి ఎక్కిన నువ్వు అక్కడ, సముద్రము లోపలికి వెళ్ళినా నువ్వు అక్కడ సిగ్నల్ ఉండదు అన్నాడా? అట్ట అనలే. నువ్వు సముద్రము లోపలికి వెళ్ళినా, లేకుంటే ఆకాశంలోకి వెళ్ళినా, నేను బూది గంధముల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ నాతో. నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేనబడ్డం నీకు తెలుసు అంటాడు 139వ కీర్తనలో. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను చూస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నేను నీ నుండి దూరము కాలే. అంటే సిగ్నల్ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది మనం ప్రార్థన చేయడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రేమ స్థిరంగా ఉండాలంటే ఆ ప్రాణం పెట్టిన ప్రేమను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. మనం ఆయన్ని విడిచిపెడితే ఆయన మనల్ని విడిచిపెడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మనం విడిచిపెట్టాలి. అది ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమలో మనం స్థిరంగా ఉండాలంటే వాక్యానుసారంగా మనము జీవించాలి. చూడండి, ఈ లోకంలో మనకి ఎన్నో శోధనలు వస్తున్నప్పుడు ఈ ప్రేమ ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, మనకి కష్టాలు వస్తున్నప్పుడు, మనకి బాధలు వస్తున్నప్పుడు, రోమాపత్రిక 8వ అధ్యాయం, నీకు రోగం వచ్చినప్పుడు, నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు ఈ ప్రేమ నిన్ను పట్టించుకుంటుందా, పట్టించుకోదా? చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అంటే, ఇది క్వశ్చన్ మార్క్. నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవిస్తే క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరు నిన్ను వేడు చేయలేరు. ఆ తర్వాత ఏమన్నాడంటే, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, అంటే ఎవరైనా నిన్ను హింసించినా, లేకుంటే నీకు ఆర్థిక ఇబ్బందులు, కరువు వచ్చినా, లేకుంటే వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైన మనలను ఎడబాపునా, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే, నువ్వు ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించినప్పుడు తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా దేవుని ప్రేమ నిన్ను వేరు చేయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు చెప్పినవన్నీ నీ మీదకి ఒక్కసారి వచ్చినా కూడా నిన్నేమీ చేయలేవు, ఎప్పుడు నువ్వు వాక్యానుసారంగా నిలబడి ఉంటే.
నువ్వు క్రీస్తు ప్రేమలో నిలబడి ఉంటే. అది దేవుడు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు 36వ వచనంలో, ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనలను ప్రేమించే వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడితే ఉన్నామని మహిమపరుద్దాం. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ హింసలో, ఈ కరువులో, ఈ వస్త్రహీనతలో, ఈ ఉపద్రవములో, ఈ ఖడ్గములో, వీటన్నిటిల్లో మనం ఏం చేస్తున్నాం? మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన. ఎవరు మనల్ని ప్రేమించిన వాడు? చెప్పండి. ఎవరు మనల్ని ప్రేమించిన వాడు? యేసయ్య. ఎంతగా ప్రేమించాడు? 3 లోకాల్లో ఎవరు మనల్ని ప్రేమించినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మన కోసం ఏం చేశాడు? ఆయన ఒళ్ళంతా గాయాలు చేసుకున్నాడు. తలకి ముళ్ళ కిరీటం, మొహాన్ని ఉమ్మేయించుకున్నాడు. పక్కలో బల్లెపు పోటు, వీపంతా దున్నబడింది. కారణం నీ పాపాలు ఆయన వీపు వెనక భాగాన వేయబడ్డాయి. నీ మీద ఉన్నటువంటి ఆ శాపము ఆయన సిలువలో ఆ మేకుకి నీ మీద ఉన్న పాపమంతా కొట్టివేసి ఆ పత్రాన్ని దేవుడు సిలువలో ఏం చేశాడు? మేకుకి కొట్టివేశాడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి నీ మీద ఉన్న శాపము, నీ మీద ఉన్న పాపం, తరతరాల నుంచి నీ మీదకి వస్తున్న కర్సెస్ అంటే ఆ శాపాలు అన్నీ కూడా దేవుడు కొట్టిపడేసి ఆ మేకు కొట్టేశాడు శిలువలో. ఇప్పుడు నీకు మీద ఏ శాపము లేదు, ఏ పాపము లేదు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనల్ని ప్రేమించే వ్యక్తి ఎవరు? మళ్ళీ నన్ను ఎవరు ప్రేమించట్లేదు అంటున్నారు. ఏడుపు మొహం పెట్టుకొని జుట్టంతా ఎరబోసుకొని నన్ను ఎవరు ప్రేమించట్లేదు అంటారా? ఇక నుంచి అనడానికి లేదు. యుగాలు నిన్ను ఆయనతో ఉంచుకోవడానికి ఆయన ఏం చేశాడు? బంగారు వీధులు వేసి పెట్టాడు. మన ఇంటికాడ రోడ్డు వేసారో లేదో కానీ వేయలేదంట ఇంకా. కానీ దేవుడు నీ కోసం అక్కడ బంగారు వీధులు వేసి పెట్టాడు. మేఘ వాహనాలు రెడీ చేసి పెట్టాడు. జీవవృక్ష ఫలాలు తీసి పెట్టాడు. జీవవృక్ష ఫలం పాడవుదండి, మనం తెచ్చుకునే పండ్లు పాడైపోతాయి. కానీ మొన్నెవరో మాడి పండ్లు తెచ్చి అటక మీద పెట్టారంట, పాడైపోయినాయి అంట. పాపం అయ్యి పాడైపోయినా తిందామని చూస్తున్నారు కానీ లోపల నుంచి పురుగు వస్తుంది బయటికి. ఇంకేం తింటారు? ఇక ఆ దెబ్బకే మళ్ళీ మామిడి పండు జోలికి వెళ్ళట్లేక. కానీ జీవవృక్ష ఫలాలు పాడవు ఎన్ని రోజులైనా కూడా. అది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు నీ కోసం జీవజలం తీసిపెట్టాడు, జీవవృక్ష ఫలాలు తీసిపెట్టాడు, బంగారు వీధులు, వజ్ర వైడూర్యాలతో కట్టిన పట్టణం, ఇవన్నీ దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. కోట్ల విలువ చేసే ఆస్తి నీ పేరు మీద ఉంది అక్కడ పైన. అయితే నువ్వేం చేయాలి? భూమి మీద ఉన్న కొద్ది కాలం అంటే ఇంతలో కనపడి అంతలో ఆమె ఆవిరి లాంటిది. మొన్న ఒక ఆమె చచ్చిపోతే ఆమె జీవించినంత కాలం చిన్న వయసులో ఆమెకు పెళ్లి చేశారంట. అంటే 13 ఏళ్ళ వయసులో ఆమెకు పెళ్లి చేశారంట. 13 ఏళ్ళ వయసులో పెళ్లి చేస్తే ఆమె 75-80 ఏళ్ళకో చనిపోయింది. చనిపోతే ఆమె జీవితం అంతా కూడా ఎవరి కోసం జీవించిందా అంటే ఆమె ఊహ తెలిసేసరికి ఆమెకు పెళ్లి చేసేసారు. ఊహ తెలిసిన కాడి నుంచి ఆమెకు భర్తే జీవితం అంటే ఇక వేరే ఏం తెలియదంట. చర్చికి రాలేదంట. ఆమె మళ్ళీ క్రిస్టియన్. చర్చికి రాలే. ఎప్పుడు చూసినా ఆయనకి ఏదో వండి పెట్టడం ఆయన్ని భలే చూసుకుందంట. దేవుడు లెక్క చూసుకుంది. ఆయనకి 80-85 ఉంటాయి కానీ ఆయన కుర్రోళ్ళలాగా ఉన్నాడు. ఆయనకి చేసి పెట్టి ముసలాం అయిపోయింది. ఈమె టయానికి తినేది కాదు, ఒక్కోసారి ఈమెకి చేసుకున్నది కూడా ఆయన తినేవాడట. అట్లా మేపి మంచి ఆంబోతులాగా ఉన్నాడు ఆయన. మాత్రం దట్టంగా ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నా చేసుకునేటట్టున్నాడు ఆయన. 80 దాటింది ఆయన వయసు. ఈమె మాత్రం ఏ రోజు ఈమె చచ్చిపోయినాక ఇప్పుడు ఆయన చర్చికి వస్తానంటున్నాడు. ఇప్పుడు వస్తానంటున్నాడు చర్చికి. ఆయనే చెప్తున్నాడు, మా భార్య నన్ను ప్రేమించినంత ఎవరిని ప్రేమించలేదు. కానీ ఈయన బతికున్నప్పుడు పాపం ఆమెని ప్రేమించలేదంట. ఇప్పుడు ఆమె చచ్చిపోయినాక ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నా భార్య, చర్చికి వెళ్దామయ్యా అనిందంట పాపం. ఎప్పుడో అంటే నేను ఎక్కువ, చర్చ్ ఎక్కువ అన్నాడంట. నువ్వే ఎక్కువ అయ్యా అనుకొని తాలిబొడతాడు తీసుకొని తెగ మొక్కేసిందంట. అమ్మో నువ్వే ఎక్కువ అయ్యో, నువ్వు లేకపోతే ఎట్టయ్యో. రోజు నిద్ర లేకుండానే తాలిబొడతాడు మొక్కుకునేదంట. ఆయన పాదాలకు మొక్కేదంట. ఆయన గుర్రబెట్టి నిద్రపోయి 9కో 10కో లేచేవాడంట. లేచేసరికి అన్ని రెడీగా పెట్టేదంట.
ఇప్పుడు ఆమె చచ్చిపోయినాక ఇక ఆయనకి గుర్తొస్తుంది లోకం. ఏంది, చర్చికి వెళ్ళాలా? చూడు, కొంతమందికి అంతే జీవితం, ఎంతకాలం జీవితం అంతా ఆయనే, ఇక భర్తే, భార్యే, పిల్లలే, ఇక వేరే ప్రపంచం తెలియదు వాళ్ళకి. సంపాదించుకురావాలా, తినాలా, తెచ్చుకోవాలా, ఇదే లోకం. అట్లా ఉండొద్దు. అది దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. దేవుని ప్రేమ వీటన్నిటి మీద మనకేం చేస్తుంది? అత్యధిక విజయం. నిన్ను ప్రేమించేవాడు ఒకడే. ఎవరయ్యా అంటే యేసు. ఆయన మన కోసం మన మీద ఉన్న శాపం, మన మీద ఉన్న పాపం అన్నీ తీసివేశాడు. మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు. ఇంకా 38వ వచనంలో కూడా భలే మాట రాశాడు చూడండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనా సరే, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన మాటలే కాదు, నేను చెప్పని కూడా, ఈ సృష్టిలో ఏదైనా సరే దేవుడు అంటున్నాడు, మరణమైన, జీవమైన, లోతైన, ఎత్తైన, రాబోవునివైనా, ఉన్నవైనా, అధికారులైనా, లేకుంటే ఇంకేదైనా సరే, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా. క్రీస్తు యేసులో ఉన్నదేంటి? దేవుడు ప్రేమస్వరూపి. ఆ ప్రేమ ఎక్కడుందంటే క్రీస్తు యేసులో ఉంది. ఆ క్రీస్తు యేసులో ఉన్న ప్రేమ ఇప్పుడు ఎక్కడుండాలా? నాలో ఉండాలి అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారు? దేవుడు అదే చెప్తున్నాడు అక్కడ. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్మాలి. ఇది నమ్మాలి. అది దేవుడు చెప్తున్నాడు. చివరిగా ఫైనల్గా ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? గుడ్ బాయ్ అంటే, గుడ్ గర్ల్ అంటే ఏంటి? ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేనప్పుడు పోస్ట్ కార్డు ఉండేది, ఇన్లాండ్ లెటర్ ఉండేది. రాసేటప్పుడు ఏం రాసేవాళ్ళం అంటే, మేము చదువుకునేటప్పుడు అమ్మ మీద, నాన్న మీద ఎంత లేని ప్రేమ అన్నట్టుగా, ప్రియమాతి ప్రియమైన అమ్మగారికి, ప్రియాతి ప్రియమైన నాన్నగారికి ఎంత వందనాలు, మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా, మీరు మందులు వేసుకున్నారా, మీరు తిన్నారా లేదా, అన్నీ రాసి లాస్ట్కి ఒక 1000 రూపాయలు పంపించండి. అబ్బా ఏం ప్రేమరా! ఆ ఉత్తరం అంతా చూసేసరికి ప్రియాతి ప్రియమైన అమ్మగారికి అనగానే దెబ్బకు పడిపోతారు. ముందు ఆ పక్కన దాచిపెట్టిన డబ్బులు కూడా తీసుకొచ్చి, ఆ సూర్లో, ఆ గుడిసెలో, అక్కడ ఇక్కడ దాచిపెట్టిన డబ్బులు కూడా తీసుకొచ్చి ముందు మనీ ఆర్డర్ చేసేవాళ్ళు. మనీ ఆర్డర్ చేయడం రాకపోయినా వాళ్ళ నీళ్ళం పట్టుకుని, అయ్యో బాబు నీ కాలు మొక్కుతానయ్యా, బాబు అమ్మ దండం పెడతానమ్మా, మరి నా బిడ్డకు మనీ ఆర్డర్ చేయమ్మా, అటు చేసి పంపించేవాళ్ళు ఆ రోజుల్లో డబ్బులు. ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి ప్రేమలు ఏమైపోతున్నాయి? ఉండంగా తగ్గిపోతున్నాయి. ఆ రోజుల్లో ఉత్తరం పోస్ట్ కార్డు వచ్చిందంటే ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి సగం మంది జారిపడిన వాళ్ళు కూడా ఉన్నారు. పోస్ట్ అనగానే, టెలిగ్రామ్ అనగానే భయం. ఎందుకంటే స్టార్ట్ ఇమీడియట్లీ అంటే అమ్మో ఎవరు చచ్చిపోయారు. టెలిగ్రామ్ అంటే భయం. పోస్ట్ కార్డు వచ్చిందంటే సంతోషం. ఎవరైనా వేరే దేశాల్లో ఉండి ఉత్తరం రాస్తే కాదు బైబిల్లో పెట్టుకుని తెగ చూసుకునేవాళ్ళు. వాళ్ళు వస్తే చదివించుకునేవాళ్ళు, వీళ్ళు వస్తే చదివించుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అంత ప్రేమ ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి, నిజంగా నువ్వు దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎందుకంటే ఆయన క్రీస్తు స్వరూపి, నిన్ను కూడా ఆయన స్వరూపంలో చేశాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి, యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మనం కూడా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అలాంటి ప్రేమ కలిగి మనం నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే మనం ప్రయాసపడాలి. అంతేగాని దేవుడు ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు. అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళేంత వరకు మనకేమి లేదు, రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. కాబట్టి దేనికోసం ప్రయాసపడుతున్నాం? కోటి విద్యలు కూటి కోసం. దేవుడు ఒకటే అన్నాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అన్నాడు కదా. కాబట్టి ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి చెప్పండి? మళ్ళీ కూటి కోసం అంటారు. దేనికోసం ప్రయాసపడాలి? ఈ లోకంలో మనుషులు ప్రేమ సంపాదించుకోవడానికి కాదు మనం ప్రయాసపడాల్సింది. చెప్పండి, దేనికోసం ప్రయాసపడాలి? క్రీస్తు ప్రేమను కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆ మాట దేవుడు చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్తలో చక్కని మాట ఉంది.
క్రీస్తు ప్రేమకి లోక ప్రేమకున్న తేడా ఏంటి పాస్టర్ గారు? చాలామంది అడుగుతూ ఉంటారు. క్రీస్తు ప్రేమకి లోక ప్రేమకున్న తేడా లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మును శపించు వారిని దీవించండి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటాడు. మత్తయి సువార్తలో కూడా రాశాడు ఈ మాట. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయాలి అంటే, దేవునికి మనం కుమారుడుగా, దేవునికి మనం కుమార్తెగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? శత్రువులను కూడా ప్రేమించాలి. ఇంకా మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? మౌనిక చెప్పమ్మా, ఏం చేయాలంట? హింసించే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? మనల్ని హింసించే వాళ్ళ కోసం, మన శత్రువుల కోసం చెప్పాలా? మనం శత్రువుల కోసం ఏం చేయాలి? మనల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ఇంకేమన్నాడు? చెడ్డవారి మీదను చూడండి, దేవుడు అంటున్నాడు, మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? ఈ లోకంలో వారు అలా చేస్తున్నారు. మీరైతే మీ సహోదరులను మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలా చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా ఏం చేయాలి? ఆ ప్రేమలో పరిపూర్ణులుగా ఉండాలంటే మన శత్రువుల్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? అంతేగాని శత్రువుని చూడంగానే చెప్పండి, శత్రువుని చూడంగానే మొహమంతా ఇలా పెట్టుకొని, ఇదిగో వస్తున్నాడు చూడు, వస్తుంది చూడు అని వాళ్ళని చూసి, శత్రువుని చూసినప్పుడు మనం ఏం చేయాలి? శత్రువుని చూసినప్పుడు మొహం సీరియస్గా పెట్టుకోవద్దు. వాళ్ళు నీ మీద ఎంతోమందికి ఎన్నో సారీలు చెప్పారనుకో, వాళ్ళు వస్తున్నారనుకో, ఏం చేయాలి అప్పుడు? అక్క ప్రైజులాడక్క, నేను కొంతమందిని నా గురించి చెడ్డగా చెప్పిన వాళ్ళని పలకరించేటప్పుడు నేను చాలా నవ్వుతూ ప్రేమగా ఏమన్నా బాగున్నావా అంట. వాళ్ళకి నోట్లో ఎలక్కైపడ్డట్టుంటుంది. మా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా మాకు గిట్టని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా బాగున్నావా అంటే, రే నువ్వు ఎవరు అబ్బాయిరా అంటారు. పలానా వాళ్ళ అబ్బాయిని అంటే, రే మీకు మాకు పడదు కదా. ఏముందన్న, అప్పుడెప్పుడో వాళ్ళు ఏదో చేసుకున్నారని మనం ఈరోజు చచ్చిపోతే ఏమైనా ఎత్తుకొని పోతామా? అందరం కలిసి ఉండాలన్నారా? భోజనం చేద్దాం, లేకుంటే టిఫిన్ చేసేవరా, హోటల్కి వెళ్దాం అనగానే, బా ఇట్టు ఉండాలిరా, నువ్వు ఇంతకేం చేస్తున్నావు అబ్బాయా అంటే, పాస్టర్ అన్నా. ఊరు పాస్టరా నువ్వు అంటారు. అంటే చూడండి, మనం ఏంటంటే కలుపుకోవాలి అందరినీ. వాళ్ళు శత్రువులైనా, లేకుంటే ఎంతో పాతకాలం నుంచి తరతరాల నుంచి వస్తున్న శత్రుత్వమైనా ఏం చేయాలి? మనం ఏం తీసుకోబోం వెళ్ళేటప్పుడు ఏమీ అందరిని కలుపుకోవాలా. ఆ అక్కను బలకరిద్దాం, ఆ అన్నను బలకరిద్దాం. ఎవరైనా నీకు ప్రైజ్లాడు చెప్పట్లేదా? ఆ తలుపుకి అడ్డంగా నిలబడిపోయి, అక్క ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడన్నా అని చెప్పు. సంతోషంగా ఆనందంగా దేవుని రాజ్యం వెళ్ళిపోయినట్టే, ఇంక డౌట్ లేదు. ఇక దేవుడు అదే చెప్పాడు, నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ప్రాణహత్య చేసినట్టే. ఏం చేసినట్టు? నరహత్య చేసినట్టే. నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే. కాబట్టి మనకెవరు శత్రువులు లేరు, అందరితో ఏం చేయాలి? మంచిగా ఉండాలి. ఇది క్రీస్తు ప్రేమకి లోక ప్రేమకున్న తేడా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు నుంచి ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి, శత్రువుల్ని ప్రేమించాలి, నిన్ను హింసించే వాళ్ళు, బాధ పెట్టే వాళ్ళ కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది క్రీస్తు ప్రేమ. ఎందుకంటే దేవుడు నిన్ను ఆయన రూపములో చేశాడు. అదే తండ్రి ప్రేమ. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువననే ప్రేమ. ఏం ప్రేమ అది? తండ్రి ప్రేమ. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఆ తండ్రి ప్రేమ సందర్భంగా ఆ దేవునికి మనందరం హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్దాం. ఏం చెప్దాం? ఆ తండ్రికి మనందరం ఏం చెప్దాం? హ్యాపీ ఫాదర్స్ డే. ఆ తండ్రిని మీకు పరిచయం చేస్తూ ఆ తండ్రి గుణలక్షణాలు మీకు చెప్తున్న ఈ తండ్రికి ఓకే, చాలా సంతోషం, మీకు వందనాలు, మంచిది. కాబట్టి ఆ తండ్రిని మీకు చూపించేది ఎవరై అంటే దేవుని సేవకులే. దేవుని సేవకులు
ఆ తండ్రిని దేవుడు మీకు చూపించాలి. ఆ బాధ్యత ఎవరిదై అంటే ఈ తండ్రిది. కాబట్టి ఈ తండ్రి కూడా చూస్తూ ఉండాలి, ఆ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, ఈ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, ఆ బ్రదర్ ఎలా ఉన్నారు, ఈ సిస్టర్ ఎలా ఉన్నారు. ఒక్కోసారి పిల్లలు తల్లిదండ్రులకి కళ్ళమ్మటి నీళ్లు తెప్పిస్తుంటారు, అయినా కూడా తల్లిదండ్రులకి ప్రేమ పోతుందా బిడ్డ మీద? చెప్పండి. బిడ్డ కసాయి వాడైనా తల్లి ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుంటుంది కదా. అలాగే దేవుడు కూడా అంతే. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఎండని వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మోకరించండి, దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, నువ్వు చూపించిన ప్రేమలో కపటం లేదు, నువ్వు చూపించిన ప్రేమలో స్వార్థం లేదు, నువ్వు చూపించిన ప్రేమలో క్షమాపణ ఉంది. అలాగే ఈ రోజు నుంచి నీ రూపంలో మమ్మల్ని చేసావు కాబట్టి మేము కూడా అలాంటి ప్రేమ కలిగి జీవించాలి. ప్రభువా, తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి, అది ఈరోజు మన అంశం. నిజంగా తండ్రి ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమ శ్రేష్టమైనది అంటాడు. 1 కొరింథీ 13:13లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ చివరి దాకా వస్తాయి, కానీ వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమ అంటాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అంతేగాని సంపాదించడానికి కాదు ప్రయాసపడాల్సింది. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమను కలిగి మనం జీవించులాగున మీలో ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి, మిగతా ప్రార్థన లేఖిద్దాం.